మనతో ఉన్నారు ధనుంజయ్ గారు. ఏజ్డ్ అబౌట్ 51 ఇయర్స్. ఆయనైతే విజయవాడ నుంచి వచ్చారు. సో ఆయనకి ఇబ్బంది ఏంటంటే లుంబార్ స్పైన్లో L4, L5 సెగ్మెంట్ దగ్గర డిస్క్ ప్రొట్రూషన్ అనేది జరిగింది. సో దానివల్ల ఏంటంటే ఆయనకి కుడికాలు పైనుంచి కింద దాకా నొప్పి ఉంది. అదేవిధంగా ఒక 100 అడుగులండి, 100 అడుగులు వేసేసరికి ఏమవుతుందంటే ఆయనకి మోకాలు కింద నుంచి కాలంతా స్వెల్లింగ్ అయ్యి విపరీతమైన పెయిన్ వస్తుందన్నమాట. దాంతోపాటు ఆయనకి ఏంటంటే కుడికాలు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల ఏంటంటే కాలు కలర్ చేంజ్ అవుతుంది, అంటే కలర్ కొంచెం డార్క్ అవుతుంది. సో చెప్పండి, మీకు ఎంతకాలం నుంచి ఇబ్బంది ఉందండి? 1.5 year. 1.5 year నుంచి ఉంది. ఎలా ఉండేది ఇబ్బంది? స్టార్టింగ్ అంటే ఒక 50 అడుగులు నడిచేసరికి టైట్ అయిపోయి వచ్చి నడుము దగ్గర నుంచి బాదం వరకు తిమ్మురు వచ్చేసి పొడు టైట్ అయిపోయింది, పిక్కలు అయ్యి. ఓకే. నన్ను కొద్దిగా అలా ఎక్కువ అయిపోయింది రాను. ఓకే. నడుము నొప్పి ఎట్లా కింద వరకు జారిలాగా వచ్చేసి తిమ్మురు, నడుము నొప్పి, ఎముకల నొప్పి, కీళ్ళ నొప్పిలాగా. ఇప్పుడు ఏమవుతుందండి కొద్ది దూరం నడుస్తుంటే మీకు? ఈ పిక్కలు టైట్ అయిపోయి మజిల్స్ పట్టించినట్టు అయిపోయి నడవడం అట్లా కూర్చొని ఒక 50 మీటర్లు నడిచేసి టైట్ అయిపోయి కూర్చోవలసి వస్తుంది. ఓకే. ఆయనైతే ఒక 50 మీటర్లు నడిచేసరికి కాలంతా టైట్ అయిపోయి ఎక్కడ వీలైతే అక్కడ కూర్చుని పోవాల్సి వస్తుంది అనమాట. సో ఆయనకి ఇబ్బంది వల్ల ఆయనకి ఏంటంటే ఇక్కడ L4 సెగ్మెంట్ దగ్గర డిస్క్ బల్జ్ అవ్వడం వలన ఏంటంటే ఈ కాలుకి వెళ్ళే నర్వ్ కంప్రెస్ అయ్యి ఆయనకి మెయిన్గా ఇదంతా పెయిన్ ఉంది. పెయిన్తో పాటు ఇక్కడ నీ దగ్గర నుంచి కిందకైతే విపరీతమైన నొప్పి, మసిల్ టైట్ అయిపోవడం, స్వెల్లింగ్ అనేది వస్తుందన్నమాట. సో అది మీరు ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చారు కదండి, మీకు ఎలా తెలిసిందండి ఇక్కడ దీని గురించి? వీడియోలో చూసి వచ్చారు. యూట్యూబ్లో చూసాను. ఓకే. నెక్ రిలాక్స్ కుదరండి.